కానీ తను ఉన్న మూడ్ చూసి చెప్పడానికి కాస్త వెనకాడాను. ఆలస్యం చేయడం మంచిది కాదని మీకు తెలుసు కదా డాడీ. నువ్వు చెప్పేది నిజమే, కానీ డాడీ మీరిప్పుడు నాతో చెప్తున్నది నిజమేనా? నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? మీరు అబద్ధం చెప్పడం కూడా చేతగాని వాళ్ళని నా అభిప్రాయం. పైగా సూటిగా మొహం చూస్తూ అబద్ధం చెప్పలేరని నాకు తెలిసిన నిజం. నేను మీ కొడుకుని డాడీ. నా దగ్గర ఏది దాయాల్సిన అవసరం లేదు. చెప్పండి డాడీ, నిజం చెప్పండి. తను డిప్రెషన్ ఫీల్ అవుతుంది కదా, అందుకే కౌన్సిలింగ్ ఇప్పిద్దామని తీసుకువెళ్ళాను. మరి డాక్టర్ ఏం చెప్పారు? తను అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే కండిషన్ మరో లెవెల్కి మారొచ్చని చెప్పారు. అది ఏ ప్రమాదానికైనా దారితీయొచ్చు. సౌమ్యకి అంత మంచిది కాదని చెప్పారు. అసలు మీరు తనతో ఎందుకు పెళ్ళొద్దనుకున్నారు? ఒకప్పుడు నువ్వే తనని ఎంకరేజ్ చేశావు. నీ అభిలాషని నేనెందుకు కాదనాలని నేను సుముఖత చూపాను. కానీ నాకు మళ్ళీ పెళ్ళి అనేది ఇష్టం లేదు. నేను వద్దనుకోవడం వల్లే తనకిప్పుడు ప్రాబ్లం వచ్చింది. కానీ నేను ఎంకరేజ్ చేయడం వల్లే ఇప్పుడు సౌమ్యకి ఇలా జరిగిందని నువ్వు బాధపడ్డం నేను చూడలేను. నువ్వు మదన పడితే నా మనసు గాయపడుతుంది. నువ్వు డల్గా ఉంటే నేను భరించలేను. అప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఫీల్ అవుతావని నేను చెప్పలేకపోయాను. కానీ ఆలస్యం అయితే తనకి ప్రమాదం కదా నాన్న. నిజమే, కానీ నువ్వు ఆలోచనలో పడకూడదు. నీకేం జరిగినా నేను తట్టుకోలేను కదా. నాకు ఈ ప్రపంచంలో నీకన్నా ఎవరు ఎక్కువ కాదు. ఎవరి గురించి నేను ఆలోచించను. నా ప్రాణం నువ్వేరా. నా మీద నీకింత ప్రేమ ఉందా డాడీ? ఉంది. అందుకే కదా నా కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చావు. నా కోసమే నీకు ఇష్టం లేకపోయినా పెళ్ళికి సరే నన్ను తాలూపావు. ఇప్పుడు నా కోసమేనా డాడీ మళ్ళీ తనతో చెప్పలేకపోయావు? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు డాడీ? అర్థం కావడం లేదు. తనను అలా సందిగ్ధంలో వదిలేస్తే మళ్ళీ ఆశలు పెంచుకుంటే ప్రమాదం కదా. అందుకే ముందు తన మానసిక స్థితి మార్చాలనుకుంటున్నా. ఎలా? నా ఫ్రెండ్ సలహా ప్రకారం తనతో యోగా చేయిద్దామనుకుంటున్నా. మరి ఎక్కడ చేర్పిద్దాం అనుకుంటున్నారు? నాకు తెలిసిన ఓ మంచి యోగా టీచర్ ఉన్నారు. తన దగ్గరికి సౌమ్యని తీసుకెళ్దామనుకుంటున్నాను. వారితో తన ప్రాబ్లం క్లియర్గా చెప్పి తన మానసిక స్థితిలో మార్పు వచ్చే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను. నాన్న, మీరు ఏ యోగా టీచర్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నారో నాకు తెలుసు. కానీ తన గురించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. తను నీ ఎక్స్ వైఫ్ అని నీకు తెలుసు. తను నాకు అమ్మ అనే విషయం నాకు తెలుసు అని మీకు తెలియదు. పైగా సౌమ్య నిన్ను అమ్మని కూడా చూసింది. ఆమె దగ్గరికి నువ్వు సౌమ్యని తీసుకెళ్తే నేనెవరో తనకి అమ్మకి తెలిసిపోతుంది. ఇన్ని రోజులు తన దగ్గర ఈ విషయం దాచినందుకు తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. నా మీద కోపం వస్తే నేను భరించలేను. అబద్ధం చెప్పాను అనే అభిప్రాయం తనకి కలగడం నాకు ఇష్టం లేదు. నా కన్న తల్లి నువ్వు కట్టుకున్న భార్య అని తెలిస్తే కూడా సౌమ్య ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. సౌమ్య అక్కడ అమ్మని చూసొచ్చి అత్తకి చెప్తే అప్పుడు పరిస్థితి ఎలా మారుతుందో కూడా తెలీదు. అత్తకి చెప్పొద్దని సౌమ్యకి చెప్పలేం. అలా చెప్పి అత్తని సౌమ్య ముందు చులకన చేయలేం. ఏంట్రా, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నా ఆలోచన నీకు నచ్చలేదా? గుణా, ఎరా సౌమ్యని ఎవరో యోగా టీచర్ దగ్గరికి తీసుకువెళ్తానన్నావంట. తనతో పాటు నేను వెళ్తాలే. వద్దులే అక్క, నేను తీసుకెళ్తానులే. నువ్వేదో నాన్నతో కలిసి 4 రోజులు ఉందామని వచ్చిందానివి. నీకెందుకు చెప్పు ఇలాంటి పనులు? అనవసరమైన విషయాల్లో ఇంటర్ఫియర్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకోకత్తా. చక్కగా ఎంజాయ్ చేయి.
ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం చెప్పత్తా? వాడు చెప్పేది కరెక్టే అక్క. ఈవిడ గారు వెంటపోతే ఎప్పుడో పేలాల్సిన బాంబు ఇప్పుడే పేలుతుంది. అక్క వెళ్ళి జనని చూస్తే కొంప కొల్లేరవుతుంది. మీరు ఎందుకు? ఆ యోగా టీచర్ అడ్రస్ నాకివ్వు, నేనే వెళ్తాను. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఇది బాగుంది కానీ నాకు కరెక్ట్ అడ్రస్ తెలియదు. శివకు చెప్పి నీకు లొకేషన్ షేర్ చేయమని చెప్తాను. నువ్వు బయలుదేరు. నువ్వెందుకురా నాకు అడ్డుపడ్డావు? నువ్వు నన్ను ఆపుతున్నావంటే దీని వెనుక ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తోంది. అత్త, నాకు ఊహ తెలియని వయసులో నువ్వు అమ్మా నాన్నలతో ఆడుకున్నావు. కానీ ఇంక నీ ఆటలు సాగవు. ఎదిగొచ్చిన కొడుకుని, వాళ్ళ పక్కన నేనున్నాను. నీకు ఖచ్చితంగా చెక్ పెడతాను. వాట్? సౌమ్యకి డిప్రెషనా? నో, నేను నమ్మను. అదేంటి అంకుల్? రేయ్, నీకు తెలీదు. అయినా నేను 4 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేసరికి ఇన్ని కథలు, ఇన్ని అవకతవకలా? అవకతవకలేంటి అంకుల్? లేకపోతే ఏంట్రా? సౌమ్యకి డిప్రెషన్ ఏంటి? తను చాలా స్ట్రాంగ్ అండ్ స్టబర్డ్ ఉమెన్. ఫిజికల్గా, మెంటల్గా మనందరికంటే తను చాలా స్ట్రాంగ్. అలాంటి డెవిల్ డిప్రెషన్లో ఉండటం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. నాకేదో తేడా కొడుతుంది. తేడానా? ఎస్, డెఫినెట్గా తేడానే. డిప్రెషన్లో ఏదో డ్రామా ఉంది. డ్రామానా? మీకు తన గురించి తెలియదు కాబట్టి షాక్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. నాకు తన గురించి మొత్తం తెలుసు. గుణని ప్రేమించాను అన్నప్పుడు, గుణ నో ఛాన్స్ అన్నప్పుడు తను ఎలా బిహేవ్ చేసిందో చూసినోండిరా నేను. అయినా ఈ విషయం నాకు వదిలేండిరా. నువ్వు మీ డాడీ ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటాను. అరే శివ, ఆ, సౌమ్యాని యోగా టీచర్ దగ్గర. అయ్యా గుణగారు, నాకు మ్యాటర్ ఆల్రెడీ తెలిసింది. నేను ఆ పని మీదే బయలుదేరడానికి రెడీ అవుతున్నాను. వదిలే, నాకు వదిలేరా. దగ్గరుండి తీసుకెళ్ళి వెంటుండి తీసుకొస్తా. థ్యాంక్స్ రా. ఏంట్రా థ్యాంక్స్? థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? ఆంజనేయుడిని బాబు, ఆంజనేయుడిని ఇక్కడ. నీకు పట్టాభిషేకమా నాకు ముఖ్యం, ఓకేనా? అర్థమైందా మధు? అర్థం కాలేదమ్మా. ఇంత క్లియర్ గా చెప్పినా కూడా నీకు అర్థం కాలేదా? సరే, నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పమ్మా. అమ్మానా? అంటే ఈ మధు నా తమ్ముడి దత్తపుత్రిక కాదా? జననితో ఉందేంటి? జననిని అమ్మ అంటుందేంటి?